ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే ఎమ్మెల్సీ కోదండరాంకు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు సూచించారు. తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి ఉద్యమకారుల గురించి మాట్లాడితే హంతకుడే సంతాపం చెప్పినట్లుందని విమర్శించారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కోదండరాం లాంటి వాళ్లను పక్కన పెట్టుకున్నారని, ఆయన కూడా ఇప్పుడు నిరుద్యోగుల కష్టాలు, ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడరని ఆక్షేపించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల గురించి మాట్లాడుడంటే హంతకుడే సంతాప సభ పెట్టినట్టున్నది నా దృష్టిలో. ఒక కోదండరాం గారిని అక్కడ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కోదండరాం గారు నిరుద్యోగుల గురించి మాట్లాడాడు, విద్యార్థుల గురించి మాట్లాడాడు, ఫీజు రియంబర్స్మెంట్ కనబడది, ఆర్టీసీ కనబడది, ఉద్యోగులు అసలే కనబడరు, ఆయనకు యూనివర్సిటీలు కనబడాయి. నేను అడుగుతున్నా, దేశపతి శ్రీనివాస్ ఉద్యమకారుడు కాదా? మా తమ్ముడు ఎర్రోల సీన్ కాదా? స్వామి గౌడ్ గారు కాదా? మా దేవి ప్రసాద్ అన్న కాదా? మా శ్రీనివాస్ గౌడ్ గారు కాదా ఉద్యమ నాయకుడు? బాల్కాసుమన్ ఎవరు? రాకేష్ ఎవరు? గంటా చక్రపాణి ఎవరు? ప్రొఫెసర్ సీతారామరావు ఎవరు? ప్రొఫెసర్ పాపిరెడ్డి ఎవరు? ప్రొఫెసర్ లింబాద్రి ఎవరు? గోరే టెంకన్ ఎవరు? ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పాలి? కేసీఆర్ ఒక ఉద్యమకారులను ఎంపీలు చేసిండు, ఒక ఉద్యమకారులను ఎమ్మెల్యేలు చేసిండు, ఉద్యమకారులను మంత్రులు చేసిండు కదా. నీకు అంత నిజాయితీ ఉంటే ఆ కోదండరాంను విద్యాశాఖ మంత్రి చేయి, నీ కమిషన్ల బాధన్న పోతుంది. నీకు అంత నిజాయితీ ఉంటే కోదండరాం గారిని విద్యాశాఖ మంత్రి చేయి. నువ్వేం చేసినావు అంటే నీ ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఈ చిల్లరగా ఏదో ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎన్నడన్నా అసలు గన్ పార్క్ దగ్గరికి పోయి నువ్వు శ్రద్ధాంజలి ఘటించినావా? 4 పూలు పెట్టినావా రేవంత్ రెడ్డి? నువ్వు ఎన్నడన్నా ఉద్యమంలో జై తెలంగాణ అన్నావా నీ ముఖానికి?